నికోలస్ అన్న ఆయనకు ఒక దాతృత్వం కలిగిన వాడు. శాంటాక్లాస్ అనేది ఒక ఊహా చిత్రం. పెద్దలు అనేది చిన్నపిల్లల కొరకు తెచ్చిన ఒక చక్కటి ఒక పాత్ర మాత్రమే. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రమే. పిల్లలకి ఇదిగో ఇలా పంచాలి, అందరికీ నేర్పించడానికి, ఒక అలాంటి పాఠాలు నేర్పించడానికి తీసుకొచ్చిన ఒక ఉత్తమమైన ఊహా చిత్రం. అలాంటి దాన్ని ఈరోజు చెత్త సాంగ్స్ పెట్టుకుని ఎగురుతూ కింద మీద పడి అసభ్యకరమైన నృత్యాలు వేస్తూ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, ఎవరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో అనిపిస్తుంది. అంటే వీళ్ళకి హిస్టరీ తెలియదు, బేసిక్స్ తెలియదు, బైబుల్ తెలియదు, ఏమీ తెలియదు, క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, బాధ్యత తెలియదు, ఏమీ తెలియదు. వీళ్ళకి ఏం తెలుసు అంటే ఎకిలి ఎదవలందరూ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎకిలి ఎదవలందరూ, పనికి మాలిన సన్నాసిగాళ్ళందరూ ఇలాంటి డ్రెస్ ఒకటి వేసుకుని ఈ కోతి చర్యలు చేస్తుంటే అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్, ఇది ఒక క్రిస్మస్ స్నేహం అనుకుంటున్నాం. అగ్గెటెళ్ళండి ఇలాంటి వాళ్ళందరికీ నన్ను అడిగితే. ఎగిరి చర్యలు చర్చా లేకపోతే సంత? ఇది ఎకిలి చర్యలు చేయడానికి సంత చర్చా? అరే నికోలస్కి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ నికోలస్ ఇన్స్పైర్ అయిన బుక్లో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ బుక్లోంచి ఇన్స్పైర్ అయిన కార్టూన్ వేసిన వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక దాతృత్వమైన ఒక క్యారెక్టర్ హైలైట్ చేశారు. నువ్వు లింగులింగమైన ఆశ సాకెట్లు వేసుకుని ఎవరిని అడవాడు చేద్దామనరా అని అడుగుతున్నాను నేను. ₹10 సాకెట్లు వేసుకుని వచ్చి అలా జల్లి ఎలా జల్లి ఎలా జల్లి అలా జల్లి నడుతున్నాను. ఈసారి ఇలా కనపడినప్పుడు కూర్చోబెట్టి ఆ క్యాప్ తీసి ఎవరైనా నువ్వు బాప్టైన్ తీసుకున్నా అడగాలండి ఖచ్చితంగా నేను.